ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉండే పిల్లలు, యువత, మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఒక లక్ష్యంతో విద్య, ఉపాధి, మహిళా సాధికారత రంగాల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న ఈ మధ్య 37 మంది ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని సింగపూర్ పంపించి అక్కడి బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రాక్టీసెస్ అధ్యయనం చేసే అవకాశం కల్పించారు. ఏదైతే మన మేనిఫెస్టోలో ఉందో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వైజాగ్లో వచ్చే గూగుల్ డేటా సెంటరు, టీసీఎస్ ఇన్ఫోసిస్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్, కాగ్నిసెంట్ అప్కమింగ్ క్యాంపస్, అనకాపల్లిలో ఆర్సెలర్ మిత్తల్ నిపాన్ స్టీల్ ప్లాంట్, సత్యసాయి జిల్లాలో రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, కడపలో అడానీ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్, మన శ్రీ సిటీలో కరియర్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, సత్యవేడులో రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, మొన్నటికి మొన్న అనంతపూర్ పుట్టపర్తిలో డిఆర్డీఓ రిలేటెడ్ డిఫెన్స్ ప్రాజెక్టు, నిన్నటికి నిన్న మన నెల్లూరు ఇఫ్కో సెజ్లో, కిసాన్ ఇఫ్కో సజ్లో ఐఎఫ్ఎఫ్ ఇంటర్నేషనల్ ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్స్ సంస్థ, ఇవన్నీ కూడా ఈ భారీ పెట్టుబడులన్నిటికి కూడా రాష్ట్ర ముఖ చిత్రం మార్చేసి రాష్ట్రానికి కొత్త దిశ చూపించే అవకాశం ఉన్న పెట్టుబడి ప్రతిపాదనలు. అదేవిధంగా ఒక పక్కన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ మరొక పక్కన పార్టీని బలోపేతం చేయడానికి ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశాలు, క్లస్టర్ ఇన్ఛార్జులతో కాఫీ మీటింగ్స్ కూడా ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పార్టీ ఆర్గనైజేషన్ రెండింటిపైన సమాన దృష్టితో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ బెటర్ అవ్వాలి, యువతకి ఉద్యోగం రావాలి, మన కార్యకర్త అనేవాడు గర్వంగా నిలబడాలి అనే ఒక సిన్సియర్ లక్ష్యంతో నారా లోకేష్ గారు ఈరోజు పనిచేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్ విషయానికి వస్తే అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నెల్లూరు రూరల్లో ముగిసిన, కొనసాగుతున్న, టెండర్ దశలో ఉన్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 657,83,97,000 రూపాయలు. మళ్ళీ చెప్తున్నాను, 657,83,97,000 రూపాయలు, అంటే సుమారుగా 658 కోట్లు. ఆ దేవుడి దయతో చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ అన్న సహాయ సహకారాలతో ఈ మార్కు త్వరలోనే 1000 కోట్లు చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను మా నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా ఒక 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఒక ఎమ్మెల్యే చిటికేసేస్తానో, లెటర్ రాస్తానో, ఫోన్ చేస్తానో అభివృద్ధి పనులు అనేవి జరగవు. దాని వెనకాల చాలా ప్లానింగు, కంటిన్యూస్గా ఎఫర్ట్, కన్సిస్టెంట్గా ఫాలో అప్ అనేవి చాలా ఉంటాయి. మనం అభివృద్ధి పనిని తెచ్చుకోవాలి, ఫండ్స్ రిలీజ్ చేయించుకోవాలి, టెండర్ రైట్ టైంకి పిలవాలి, గ్రౌండ్లో పని జరగాలి. ఇదంతా కూడా ఒక నియోజకవర్గ పరిస్థితి. అలాంటిది 175 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు, పార్టీ నాయకత్వం ఎంత కష్టపడుతుందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మరీ ముఖ్యంగా మా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. స్థానికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి నాన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, బాబాయ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ గారు శ్రమిస్తున్నారు. ఈ ప్రయాణంలో మనవంతు శ్రమ, మనవంతు కష్టం కూడా మనం చేద్దాము. ఈరోజు ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకి చదువు, ప్రతి ఇంటికి ఉపాధి, ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నారా లోకేష్ గారికి మనం అందరం కూడా బలంగా అండగా నిలుద్దాము. ఎందుకు చెప్తున్నానంటే, స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కూడా ఘన విజయం సాధించేందుకు మన వంతు కష్టం మనం చేద్దాం. ఆ కష్టం కూడా నిజాయితీగా, ఇష్టంతో చేద్దాము. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, మనం పడే కష్టం, శ్రమ ఎలా ఉండాలి అంటే, అది మనల్ని విమర్శించే ప్రత్యర్థి కూడా చూసి వీళ్ళు నిజాయితీగా చేశారు, నిజాయితీగా శ్రమ పడ్డారు అని మెచ్చుకునేంత గొప్పగా మనం శ్రమ పడదాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఘన విజయం సాధించి నారా లోకేష్ గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వారికి మనం అందరం కూడా ఒక గిఫ్ట్గా ఇచ్చి అండగా నిలుద్దాము. ఈరోజు నియోజకవర్గంలో మనం చేసే పని ఇప్పుడు నేను చెప్పాను ఎలా ఉండాలి అనేది. మన కార్యకర్త మనల్ని చూసి గర్వపడేలా, మన ప్రజలు మనల్ని నమ్మేలా, మన పార్టీ జెండా ఇంకా పైకి ఎత్తేగరేలా గొప్పగా అందరం కూడా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, అవన్నీ కూడా సర్దుకొని సమిష్టిగా కృషి చేసి ముందుకు సాగుదామని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే నెల్లూరు రూరల్ మహిళా రిజర్వేషన్ అయితేనే పోటీ చేయమంటారా, జనరల్ అయితే పోటీ చేయొద్దు అంటారా మీరు? ఓకే, మీరు అడిగిన ప్రశ్నకి సీరియస్గా సమాధానం చెప్పాలంటే మాత్రం, రాజకీయాల్లో నేను నమ్మేది పదవి అనేది ఒక అలంకరణ. ఆ అలంకరణ కోసం మనం ముందు చేసే ప్రయాణం
తర్వాత మనం ఎలా కండక్ట్ చేసుకుంటాము, ఈ రెండే ముఖ్యము. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నా మనసులో కానీ నా తల్లిదండ్రుల మనసులో కానీ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే అది ఖచ్చితంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 100% ఎమ్మెల్యే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఎవరు పోటీ చేస్తారు అనే విషయాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. అది నాన్న పోటీ చేస్తాడా, లేకపోతే బాబాయ్ పోటీ చేస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా పోటీ చేస్తారా? ఎవరు పోటీ చేసినా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోటగా గెలవాలి. నేను ఎప్పుడో వచ్చే అలంకరణ ఏమొస్తుందో దాని గురించి ఇప్పుడు ఆలోచించి నా సమయము నా ఎనర్జీ రెండు వృధా చేసుకోవాలనుకోవట్లేదు. అసలు దాని మీద కమెంట్ చేసే అర్హత కూడా నాకు ఇప్పుడు ఉందని నేను భావించడం లేదు. వాస్తవానికి మీరు ఎన్నికలప్పుడు తిరిగారు, ప్రచారం అప్పుడు చాలా కాలం మీడియా ఫస్ట్ రావడం అనుకుంటాను. అంటే రావడం ప్రధాన కారణం ఏంటంటే మీడియా నుంచి అంటే క్రియాశీలకంగా డే టు డే నేను లేకపోవచ్చు. నేను గతంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరికీ అందుబాటులో ఉన్నాను. మా నాయకులకి మా కార్యకర్తలకి మేము కలుసుకుంటున్నాము. అంటే ప్రతిరోజు నేను క్రియాశీలకంగా లేనప్పుడు మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, వర్క్ చేసుకుంటే సరిపోద్ది కదా. మా నాయకులు మా కార్యకర్తలతో అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. నాకు అందరూ కూడా వాళ్ళకి చాలా మంది వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఓకే, ఈరోజు మహేష్ అన్న నన్ను ఇరకాటంలో పెట్టామని పట్టుమని 10 మంది కార్యకర్తల పేర్లు చెప్పమన్నారు. అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే 26 డివిజన్లు 18 గ్రామాలు, కనీసం 3 పేర్లు ఒక్కొక్కటి చెప్తాను, మీరు అందరూ వినండి. 1వ డివిజను కోడూరు కమలాకర్ రెడ్డి గారు, జయరాం రెడ్డి గారు, కుడుమల చిరంజీవి గౌడ్ గారు, షేక్ జావేద్, జానకి రామయ్య గారు, జానాగిరి గారు. 2వ డివిజను మేకల అనిల్ గారు, మేకల హరి గారు, మేకల రామూర్తి గారు, పోలు సుబ్బన్న, రాము అన్న, మనుగోలు శ్రీధర్ రెడ్డి గారు. 12వ డివిజను సికిందర్ రెడ్డి గారు, 12వ డివిజను సికిందర్ రెడ్డి గారు, తనూజ గారు, అబ్రహం గారు, ఏసయ్య గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కుంచాల విజయ్ భాస్కర్ గారు, సుధాకర్ గారు. 17వ డివిజన్ ఊటుకూరు దత్తాత్రేయ, అజయ్ గారు, కటదగ్గర విజయ్ గారు, గుంజి శ్రీనివాస్ గారు, చెంచురామయ్య గారు. 18వ డివిజన్ మురళీనాయుడు అన్న, కటకం చైతన్య అన్న, పెనక శ్రీనివాస్ రెడ్డి గారు. 19 మదన్ గారు, జ్యోతిప్రియ గారు, డిష్ రమేష్ గారు, కోరం బ్రదర్స్, కోరం ప్రవీణ్ కుమార్ గారు. 20, 21, 22 ఈ 3 కలిపి చెప్తాను, ఎందుకంటే పక్కన ఉంటాయి కాబట్టి. అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడ అన్ని చోట్ల ఉంటారు కాబట్టి. చేజర్ల మహేష్ గారు, కవిత గారు, కోటిరెడ్డి అన్న, యానాద్ రెడ్డి అన్న, కంటే సాయిబాబా గారు, యోగానంద్ గారు, చాంద్ బాషా గారు, రోహిణి, సీతా మహాలక్ష్మి గారు. ఓకే, చాలామంది వచ్చారు. నెక్స్ట్ 23 నన్నం శ్రీను గారు, మేకల మధు గారు, సుధాకర్ రెడ్డి గారు, పుల్లారెడ్డి గారు, దుద్దగుంట శ్రీనివాస్ రెడ్డి గారు. 25 కదా, నెక్స్ట్ 24 అరవ సీను గారు, శాంతి గారు, సుధాకర్ గారు, పులి హరికృష్ణ యాదవ్ గారు, అశోక్ రెడ్డి గారు. 25 భుజ్భుజ్ నెల్లూరు బద్దెపూడి గిరి గారు, జని రమణయ్య గారు, మాతంగి కృష్ణ గారు. ఇంకొక 5 నిమిషాలు భరించండి, అడిగారు కాబట్టి. ఇప్పుడు నేను మధ్యలో ఆపేస్తే వాళ్ళందరూ ఫీల్ అవుతారు. 25 మా జని రమణయ్య గారు, బద్దెపూడి గిరి గారు, మాతంగి కృష్ణ గారు, రఫీ గారు, మహేంద్ర గారు, శేషు యాదవ్ గారు. 26 మన పురుషోత్తమ అన్న, సుప్రజా గారు, శివాచారి గారు. 27 భీమినేని మురారి గారు, అలహరి విజయ గారు, ఉప్పు భాస్కర్ గారు. 28 దొడ్డపనేని రాజానాయుడు గారు, చెక్కసాయి సునీల్ అహల్య గారు, గజారా నరేష్ గారు. 29 కనపర్తి గంగాధర్ గారు, అస్లాంబాయ్ మమతారెడ్డి గారు. 30, 31 కలిపి చెప్తా కొత్తూరు కాబట్టి. కూకటి హరి గారు, మాతల కృష్ణ అన్న, మస్తాన్ నాయుడు గారు, మన్నేపల్లి రఘు అన్న, అతివరపు యానాద్ అన్న. నాకు కనిపించలే ఈరోజు, రాలా ఇంకా అన్న, చూస్తుంటే నాకు కనిపించాలా, వచ్చారా? అతివరపు యానాద్ అన్న, విఘ్నేష్ గారు. 32 కాదర్ గారు, తోట సునీల్ గారు, అవినాష్ గారు. 33 హజరత్ నాయుడు గారు, మంజులక్క, నాకెంతో ఇష్టమైన మంజులక్క, మన్నం పెంచల్ నాయుడు గారు. 34 చిన్న మస్తాన్ గారు, సాబిర్ ఖాన్ గారు, గుటూరు శ్రీధర్ నాయుడు గారు. 35 ఓకే అంకోష్ గారు, గిరీష్, లక్ష్మీరెడ్డి గారు, బర్నాబాసు గారు, యాకసిరి శరత్ గారు. 36 శశి, రసూల్, పిండి సురేష్ గారు. 37, 38 కలిపి చెప్తాను. భానుశ్రీ గారు, శ్రీనాథ్ గారు, విష్ణుప్రియ గారు, షేక్ రియాజ్ గారు. ఇంకా 41 లాస్ట్, అదొకటే ఉంది. కవ్వాకొలు విజయలక్ష్మి గారు, నాగేశ్వరరావు గారు, ఉచ్చురు సురేష్ గారు, తంజావూరు వేణు గారు, కొండేటి సతీష్. 18 గ్రామాలు. మరి డివిజన్లు అన్నీ చెప్పి గ్రామాల్లో చెప్పకపోతే మా గ్రామాల వాళ్ళు ఫీల్ అవుతారు. 18 గ్రామాలు 18 పేర్లు చెప్తాను, పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. అయిపోద్ది. కొలకందుకూరు శివారెడ్డి గారు, హరిప్రసాద్ రెడ్డి గారు, తోడేటి మురళి గారు, దయాకర్ గారు, సజ్జాపురం కిష్టయ్య గారు, గోపాలయ్య గారు, వెంకటరమణయ్య గారు.
కందమూరు చిన్న పెన్షన్ నాయుడు గారు, పెద్ద పెన్షన్ నాయుడు గారు, సింహాద్రి గారు, ములిమూడి కరుణాకర్ గారు, రామ్ గోపాల్ గారు, అట్ల నరసయ్య గారు, మొయిద్దీన్ గారు, పాత వెల్లంటి మురళి అన్న, సురేష్ అన్న, కొత్త వెల్లంటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకో శ్రీనివాసరెడ్డి గారు, ఆమర్ల వెంకటేశ్వర్లు గారు, అయిపోయింది. దొంతాలి వెంకన్న, శంకరయ్య గారు, మురళి గారు, ఉప్పుటూరు సుబ్బారెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, సుధీర్ గారు, కొమ్మరపూడి గోపి గారు, సుధీర్ గారు, ఉప్పులేటి మహేష్ గారు, కొండ్లపూడి ఒంటేరు విజయ గారు, అశోక్ గారు, కోటేపాలెం అచ్యుతన్న, మా దేవరపాలెం వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, ఇంకా 4 ఉన్నాయి ఇటుపక్క గ్రామాలు. సౌత్ మోపూరు ప్రముఖుల ప్రదీప్ గారు, మన శేఖర్ అన్న, మనోరం భాస్కర్ గారు, ఆమంచెర్ల జీవీఎన్ గారు, మల్లేని వెంకటేశ్వర నాయుడు అన్న, వేణు అన్న, వాకా వెంకటేశ్వర యాదవ్ గారు, కోఆప్షన్ సభ్యులు అల్లా బక్షు గారు, ఇక్కడ ఉన్నారు, ఇందో చూశాను. అయిపోయింది. ఇంకా అటుపక్క అయిపోయినా ఇటుపక్క 4 గ్రామాలు. కాకుపల్లి ఈశ్వరయ్య గారు, కేశవుల గౌడ్ గారు, శివ, పెనుబర్తి భాస్కర్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, ఇంకా 2 ఉన్నాయి. లాస్ట్ పెనుబర్తి మాదరాజుగూడూరు గున్నయ్య గారు, సుధాకర్ యాదవ్ గారు, ఉప్పు కిష్టయ్య గారు, వెంకటేశ్వర్లు గారు. లాస్ట్ కలివెలపాలెం పొలిచేర్ల వెంకటేశ్వర్ల యాదవ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు. నాకు వినిపించట్లేదండి, కనిపించట్లేదు. అన్న ఏమో అనుకోబాకండి, కొంచెం నాకు వినిపించట్లేదు, కనిపించట్లేదు కూడా మీరు. ప్రధాన కారణం ఓకే, తప్పకుండా. నా మనసులో నిజంగా ఏముందో నా గుండెల మీద నేను చేసుకో అని చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మపోయినా అదే నిజమన్నా. ఓకే, నేను అప్పుడప్పుడు కనిపించను, క్రియాశీలక రాజకీయాల్లో రోజు లేను, కానీ ఇప్పుడు నాకు అవగాహన లేకపోతే నేను ఉండేది హైదరాబాదు. అంటే ఇప్పుడు వ్యక్తిగతంగా నేను హైదరాబాద్లో ఉంటాను, కానీ ఇక్కడ నేను వస్తూ ఉంటాను, అందరితో మాట్లాడుతుంటాను, టచ్లో ఉంటాను. నాకు అదేనే కొత్తగా రాజకీయాలు లేదమ్మా. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మీరు లోకల్ బాడీ ఎలక్షన్ లో పోటీ చేయబోతున్నారు, లోకల్ బాడీలో మేయర్గా అది మీరు క్లారిటీగా చెప్పారు, మీరు క్లారిటీగా చెప్పారు. ఫస్ట్ ఆయన క్వశ్చన్కి మీరు క్లారిటీ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. నాకు రెండో విషయం ఆయన అడిగారు, అంటే లోకల్ బాడీస్లో ఇంట్రెస్ట్ ఉన్నారా, లేకపోతే మహిళ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారా అని. ఈ లోకల్ బాడీస్లో ఇంట్రెస్ట్ ఉన్నారా అనేది అసలు నా మైండ్లో కూడా నాకు తెలిసి, మా నాన్న మైండ్లో ఎవరి మైండ్లో కూడా అది ఉందో కూడా నాకు తెలియదు. నాకైతే నన్ను కనుక ఈ ప్రశ్న ఇప్పుడు అడిగితే నాకు అసలు ఆలోచనే లేదు. ఒకవేళ నియోజకవర్గ స్థాయిలో చెయ్యాలా లేదా అనేది నిర్ణయించాల్సింది పార్టీ నాయకత్వం. నేను ఏదో పొలిటికల్గా కరెక్ట్గా మాట్లాడాలని నేను చెప్పట్లేదు, ఇది నేను నమ్ముతాను బలంగా. ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనేవాడిని మీ అందరూ ఎమ్మెల్యేగా మీకు తెలిసి ఉండొచ్చేమో, ఆయన ఎమ్మెల్యేగా ఈరోజు మీరు అందరూ చూస్తుండొచ్చేమో. నాకు మాత్రం ఒక రాజకీయ కర్షకుడుగానే తెలుసు. ఆయన కష్టానికి నేను అంత తగినంత కష్టం పడుతుందనుకున్నా, నేను భావించిన రోజే అది మీరు జరగదు ఏదైతే అనుకుంటున్నారు. అంతవరకు నేను అది పార్టీ నిర్ణయం, మా నాన్న నిర్ణయం, నా నిర్ణయం కాదు. నన్ను అడిగితే నా గురించి చెప్తాను. ఒకవేళ నిజంగా పార్టీ నిర్ణయం దానివల్ల పార్టీకి ఏదైనా అంటే బెటర్ అవ్వద్ది, లేదు నాన్న కానీ బాబాయ్ కానీ అది వాళ్ళు కనుక నమ్మితే అది కరెక్ట్ అని చెప్పి నేను దాన్ని పాటిస్తాను. వాళ్ళిద్దరు ఇది కూడా అంతే. నేను ఇది చెప్పాను కదండి ఆల్రెడీ, మళ్ళీ చెప్తా. ఎవరు పోటీ చేస్తారు అనేది పార్టీ నాయకత్వం. అది నాన్న పోటీ చేస్తాడా, బాబాయ్? ఒకవేళ జనరల్ అయినా లేడీగా మేము 50% రిజర్వేషన్ ఇస్తున్నాం పార్టీ తరఫున, గవర్నమెంట్ ఇంతవరకు రిజర్వేషన్ పాస్ చేయలేదు కాబట్టి నేను కష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అవకాశం ఇవ్వాల్సింది మాత్రం నేను కాదు. ఆ మాట నేను మీకు చెప్పాల్సిన అర్హత కూడా నాకు లేదని నేను నిజంగా భావిస్తున్నాను. దాని మీద నేను కామెంట్ చేయాలనుకోవట్లేదు. మా పార్టీ జనరల్ లో మిమ్మల్ని పోటీ చేయమని చేస్తారో లేదు, పార్టీ నిర్ణయించింది జనరల్ లో మీరు పోటీ చేయండి అంటారు, అప్పుడు చేస్తాను. పార్టీ నిర్ణయం బాబాయి నాన్న అదే కావాలి అని కోరుకుంటే నేను తప్పకుండా ఏం చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. ఇప్పుడు నేను అందుబాటులో లేకపోతే ఈ పేర్లని ఎక్కడ చెప్తానన్న? అందుబాటులో ఉంటేనే కదా.
పాత రికార్డు నేను పాత వాళ్ళ పేర్లే చెప్పలేదు కదా, కొత్తగా వచ్చిన మూలెం విజయ్ భాస్కర్ రెడ్డి వాళ్ళందరి పేరు కూడా చెప్పాను కదన్న, తుతుకుంట శ్రీనివాస్ రెడ్డి అన్న పేరు చెప్పాను, అందరి పేర్లు చెప్పాను. అది అవసరాన్ని బట్టి వాళ్ళు నిర్ణయిస్తారు, మేము డీటెయిల్స్ అనేది చెప్తాము అవన్నీ కూడా. ఎందుకు మా మహిళా నాయకుల పేర్లు ఎవరు చెప్పలేము అనుకోబాకండి అమ్మ, వాళ్ళు కూడా ఉన్నారు, నియోజకవర్గ స్థాయిలో పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నా డిస్క్లైమరు అన్న మీరు మహేష్ అన్న ఇది మీరు వినాలా, ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. ఆయన క్వశ్చన్ అడిగారు, నేను ఏదో కొన్ని పేర్లు చెప్పేసా. అమ్మ దయచేసి చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా నేను పేర్లు ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఈ క్షణంలో నా మైండ్కి అది వచ్చిన పేర్లే కానీ వీళ్ళే పని చేశారు మిగతా వాళ్ళు పని చేశారు చేయలేదు అని కాదు. ఈ నిమిషాల్లో ఎవరు గుర్తొచ్చారో వాళ్ళు చెప్పాను. ఇంకా కూడా నాకు చాలా మంది తెలుసు, మీ అందరినీ చూస్తే కూడా నేను గుర్తుపట్టగలుగుతాను, నాకు ఆ నమ్మకం నాకుంది. దీన్ని ఎవరు కూడా వీళ్ళే నాన్న మనసులో ఉన్నారు వీళ్ళే పనిచేస్తారు అనే విధంగా చూడొద్దు, ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు. ఇది కేవలం ఈ మొమెంట్లో నాకు గుర్తొచ్చిన పేర్లు నేను చెప్పాను అంతే. మేమందరం కూడా కార్మికులు అన్నా, మేము నాన్న కష్టాన్ని చూసాము, మేము కష్టం చేయడానికి ఎప్పుడు అందరం సిద్ధంగానే ఉంటాము అంతే. ఇప్పుడు మనం మహానాడు జరగబోతుంది, మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి. ఏం చేసాం నెల్లూరు రూరల్కి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఏం చేసింది, స్థానిక సంస్థలు రానున్నాయి, అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పి